గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెన్సార్ ఫార్మాలిటీస్ను పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికెట్ను సంపాదించింది. రన్ టైం 2 గంటల 45 నిమిషాల 10 సెకండ్లు అని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం సెన్సార్ టాక్ కోసం కొంతమంది హైలీ ప్లేస్డ్ సోర్సెస్ను సంప్రదించడం జరిగింది. అయితే జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఫ్యాన్స్ నుండి కాకుండా యాంటీ ఫ్యాన్స్ నుండి సెన్సార్ టాక్ను తెలుసుకోవడం జరిగింది. కాగా అప్పటికే సినిమాలోని రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ను విన్న యాంటీ ఫ్యాన్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సెన్సార్ టాక్ ఎలా వచ్చిందేంటి, ఇంత అద్భుతంగా చిత్రాన్ని శంకర్ గారు ఎలా తీశారు అని యాంటీ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ యాంటీ ఫ్యాన్స్ను ఇంతగా జనిపించిన గేమ్ చేంజర్లో ఏముంది? యాంటీ ఫ్యాన్స్ అందించే సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్లో అనేక సీన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్, పాటలు, ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్ అత్యంత ముఖ్యమైనవి. ఇక సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోతుంది. రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్లో చాలా ఎమోషనల్గా నటించి అందరినీ ఆకట్టుకుంటారు. తన హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల కంట నీరు తెప్పిస్తారు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఉర్రు తొలగిస్తుంది. క్లైమాక్స్ విషయం సరే. ఆ ఎపిసోడ్లో రామ్ చరణ్ గారి నటనకు నేషనల్ అవార్డు వస్తుందని స్వయానా టాప్ డైరెక్టర్ సుకుమార్ గారే చెప్పారు. ఇకపోతే కథ రీత్యా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో అనేక షేడ్స్లో కనబడతారు. ఆయన ఐఏఎస్గా, పోలీస్ ఆఫీసర్గా, పొలిటీషియన్గా కనబడతారు. 6 ప్యాక్లో కూడా కనువిందు చేస్తారు. శంకర్ గారి వింటేజ్ మార్క్ ఈజ్ బ్యాక్ అనేలా ఈ చిత్రం ఒక బలమైన సోషల్ ఎలిమెంట్తో కూడిన కమర్షియల్ పాట్ బాయిలర్గా రూపొందింది. ఈ సంక్రాంతికి షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనేది యాంటీ ఫ్యాన్స్ ఎంతో ఆవేదనతో చెబుతున్న మాట. ఇకపోతే ఫ్యాన్స్ ఏదైనా సినిమాకు పాజిటివ్ టాక్ చెబితే అది రొటీన్, కానీ యాంటీ ఫ్యాన్సే సెన్సార్ టాక్ పాజిటివ్గా చెబితే అదే గేమ్ చేంజర్.